ఉన్నారంటే విశ్వేశ్వర గారు. ఆ విశ్వేశ్వర గారు అసలు నిజంగా ఈ మహామంత్రంలో శక్తి ఉందా? శక్తి ఉంటే ఇంతమంది వస్తున్నారు, ఎంతో గొప్ప గొప్ప ఉన్నవాళ్ళు, మహావాళ్ళు వస్తున్నారు, వీళ్ళందరూ నిజంగా మన పీఠంలో మహాత్యాన్ని చూస్తున్నారా అని ఏలోకి వెళ్ళిపోయి ఆ చిన్న వయసులోనే మహామంత్రాన్ని చదువుతూ ఉన్నారంట. చదువుతూ ఉంటే దానిలో ఉండే శక్తిని గ్రహించి, ఈ మహామంత్రంలో ఎంత శక్తి ఉంది అనే విషయాన్ని గ్రహించి ఆయన ఎంతో అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆ విషయాన్ని సభ్యులకు చెప్తూ ఉండేవారంట. ఆయన ఏ గ్రంథాలు రాయలేదు. అప్పుడు ఆయన చెప్పే విషయాలన్నీ ఇలా అయిపోకూడదని అందరూ అడిగారంట. సభ్యులందరూ కలిపి అడిగితే అప్పుడు నేను మీకు జీవితానికి కావాల్సింది నేను ప్రసాదిస్తానని శాతత్వం రచించారు. ఎటువంటి విషయమైనా సరే శాతత్వంలో ఉంటుంది. ఆ విశ్వేశ్వర గారు రచించిన ఆణిముత్యం అది. మహామంత్రం అనే విత్తనాన్ని గురించి కూడా చాలా చక్కగా వివరించగలిగారు. ఈ అవకాశం ఇచ్చిన సద్గురువారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైనా వాగ్దోషం ఉంటే క్షమించాలి. బాగుందమ్మా, చాలా చక్కటి అనుభవం. అవతార పురుషుల యొక్క అనుభవం చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇంకా చిన్నపిల్లలు ఎవరు లేరు కదమ్మా. స్వామి యొక్క ప్రసంగాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. సెల్ ఫోన్స్ అందరూ కూడా చెక్ చేసుకోండి, కట్టేసి ఉండాలి. సెల్ ఫోన్ మాకూడదు ఎక్కడ కూడా. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సువాంజలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం మనలో ఒక ఉత్కృష్టమైనటువంటి శక్తిని ప్రసాదించి మన దినచర్యలో మనం స్వామి యొక్క లక్ష్యంలో ఉండేటువంటి మౌనత్వమైనటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తుంది. అది మహామంత్రము. అంటే ఆ మహామంత్రాన్ని మనం ప్రతిరోజు మనం మననం చేసుకున్నట్లయితే స్వామి యొక్క లక్ష్యంలో మనం ఉండేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. మంత్రమే గురువు, గురువే మంత్రస్వరూపం. మంత్రాన్ని ఎప్పుడైతే మనసులో మనం ధ్యానించుకుంటున్నామో మనం గురు స్వరూపాన్ని మనలో ఒక లక్ష్యసిద్ధి ఏర్పడుతుంది. ఆ లక్ష్యసిద్ధి చేత స్వామి యొక్క ఆశీర్వాదం నిరంతరం మనం పొందేటువంటి అవకాశం మనలో ఏర్పడుతుంది. ఆ స్వామి యొక్క ఆశీర్వాదం చేత మన యొక్క దినచర్యలో ఉండేటువంటి తాపత్రయాల నుండి మనకు రక్షణ ఏర్పడుతుంది. ఈ విధంగా మన యొక్క జీవనయానం సాగుతూ ఉన్నటువంటి కాలంలో స్వామి ప్రసాదించినటువంటి తత్వాన్ని కూడా మనం సేవించినట్లయితే ఆ తాత్విక జ్ఞానామృతం చేత మనలో ఒక ఉత్కృష్టమైనటువంటి చైతన్యవంతమైనటువంటి ఆలోచన శక్తి ఏర్పడుతుంది. అది స్వామి సన్నిధానానికి, స్వామి యొక్క విరాట్ రూపం యొక్క తేజస్సుని తెలుసుకుని తరింప చేసేటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తుంది. అంచేత మహామంత్రం యొక్క శక్తి, తాత్విక జ్ఞానము చేత కూడినటువంటి శక్తి, ఈ రెండూ కూడా మన యొక్క మోక్షానికి మార్గదర్శకమైనటువంటి సాధనాలు. ఈ రెండు సాధనాలను మనం సద్వినియోగపరుచుకున్నట్లయితేనే మనం ఆశించినటువంటి జన్మ, ఆశించినటువంటి ముక్తిని పొంది తరింప చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రెండూ పాటించకుండా నాకు ముక్తి కావాలి, నా యొక్క తాపత్రయాలు తొలగిపోవాలి, నా యొక్క బాధలు తొలగిపోవాలి, నా యొక్క సమస్యలు తొలగిపోవాలి, సమస్తమైనటువంటి విషయాలు నాకు తెలియబడాలి, ప్రసాదింపబడేటువంటి అవకాశాన్ని కల్పించు స్వామి అని చెప్పి మనం వేడుకున్నంత మాత్రాన్ని ఏది మనకు లభించదు. యద్భావం తద్భవతి. మన యొక్క కృషిని అనుసరించే మనకు ఆ ప్రసాదం మనకు లభిస్తుంది. అంచేత స్వామి ఏ విధమైనటువంటి సాధనాలు మనకి ఇచ్చారు? మహామంత్రం మననము అనేటువంటి ఒక సాధనము, తర్వాత తత్వజ్ఞానము అనేటువంటి మాసపత్రిక ద్వారా తాత్వికమైనటువంటి జ్ఞానామృతాన్ని సంపాదించుకునేటువంటి సాధనము. ఈ రెండు కూడా మనకు స్వామి మనకు ప్రసాదించారు. ఈ ప్రసాదించినటువంటి రెండు సాధనాలు మనం సద్వినియోగపరుచుకోకుండా మనకున్నటువంటి తాపత్రయాలు, మనకున్నటువంటి కోరికలు, మనకున్నటువంటి సమస్యల వైపే మనం దృష్టి కేంద్రీకరిస్తూ
వెళ్ళిపోయినట్లయితే మనకు స్వామి యొక్క జ్ఞానామృతం తెలియబడదు, స్వామి ప్రసాదించినటువంటి మహామంత్రం యొక్క శక్తి మనకు నిరూపణ కాబడదు. ఆ తెలియబడకపోవడం చేత ఆ రెండు సాధనాలు మనం జీవనయానంలో సద్వినియోగపరచుకోకపోవడం చేత మనం ఎల్లప్పుడూ తాపత్రయాల వైపే మన దృష్టి ఉంటుంది తప్ప మనం ఈ సాధనాలు రెండిటి యందు కూడా ఏమాత్రం మన యొక్క లక్ష్యం మనలో ఏర్పడదు. అంటే స్వామి యొక్క లక్ష్యాన్ని మనం పొందాలి అన్నట్లయితే ఈ రెండు సాధనాలను మనం సద్వినియోగపరుచుకున్నప్పుడే మనం ఆ యొక్క స్వామి యొక్క గమ్యాన్ని చేరుకునేటువంటి ముక్తి అనేటువంటి మహాప్రసాదం మనకు తెలియబడుతుంది. అంచేత ఎవరి ముక్తి వారి యొక్క చేతుల్లోనే ఉంది. అంచేత మనం ముక్తిని ఆశించి పొందాలనేటువంటి తపన మనలో ఉన్నప్పుడు మనకు ఆ మహాప్రసాదం మనం ఆ రెండు సాధనాలను సద్వినియోగపరచుకోవడం చేత మాత్రమే అది మనకి తెలియబడుతుంది. అంచేత ఈ కేవలం ముక్తి గురించే ఈ మహామంత్రము, ఈ ఈ తాత్వికమైనటువంటి జ్ఞానాన్ని మనం సేవించాలా అనేటువంటి ప్రశ్న మనకి ఏర్పడుతుంటుంది. అంచేత ఈ జన్మ 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకు వచ్చినటువంటి జన్మ ఇది ముక్తిని ఆశించడానికి వచ్చింది. అంచేత ఈ జడ జన్మలకు పోకుండా ఈ జన్మ ముక్తిని ఆశ్రయించి తరింప చేసుకోవడానికి వచ్చింది. కానీ మన యొక్క భౌతిక జీవన విధానంలో ఆశాజనకమైనటువంటి భ్రాంతి మనని ఆ ముక్తి పొందకుండా మరిపింపజేస్తుంది. అది ఆశారూపంగా, తాపత్రయాల రూపంలో, ఐషడ్వర్గాల రూపంలో ఉండి మనకు అనేక రకాలైనటువంటి ఆశయాలు, ఆశలు కల్పించి మనని మరిపింపజేస్తుంది. ఆ జ్ఞానాన్ని పొందకుండా, ఆ మహామంత్రాన్ని యొక్క మననం చేయకుండా మనని మరిపింపజేస్తుంది. అంచేత మన జన్మ ఆశించినటువంటి ఆ మహాప్రసాదం ముక్తి అనేటువంటిది మనం తెలుసుకోలేక మరుగున పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. మరి వాటి నుండి రక్షింపబడేటువంటి శక్తి మనకు సద్గురువు యొక్క సన్నిధానానికి వచ్చి మనం పొందినటువంటి జ్ఞానాన్ని మన యొక్క మనసులో నెమరు వేసుకున్నట్లయితే మనం ఏదైతే ఆశించామో ఆశించినటువంటి ఫలం మనం పొంది తరించాలి అనేటువంటి భావన మనలో ఉన్నట్లయితే ఆ భావమే మన సంకల్పాన్ని కలిగించి, ఆ సంకల్పమే మనలో శక్తిని ప్రసాదించి, ఆ శక్తే మనం ఆ యొక్క మహామంత్రాన్ని, ఆ యొక్క తాత్విక జ్ఞానాన్ని పొంది ఇటువంటి లక్ష్యాన్ని మనలో ఏర్పాటు చేస్తుంది. తద్వారా మనం ఆ స్వామి యొక్క రెండు సాధనాలు మనం ఉపయోగించుకోవడం చేత మనకి ఇటు భౌతికమైనటువంటి దినచర్యలో ఉండేటువంటి తాపత్రయాల నుండి రక్షింపబడుతూ మనం ఆశించినటువంటి ముక్తి అనేటువంటిది మహాపదార్థాన్ని పొంది తరింప చేసుకునేటువంటి యోగికమైనటువంటి శక్తి మనం పొందగలుగుతున్నాం. అంచేత రెండు విధాలైనటువంటి లాభాలు మనం పొందగలుగుతున్నాం స్వామి ప్రసాదించినటువంటి తాత్విక మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు. ఆశాజనకమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు కేవలం భౌతికమైనటువంటి విధానం వైపే మన యొక్క దృష్టి కేంద్రీకరింపబడడం చేత, తాత్విక జ్ఞానామృతం మనం లభ్యం కాకపోవడం చేత మన యొక్క జన్మ ఆశించినటువంటి ముక్తి అనేటువంటి మహాపదార్థం మనం లభ్యం కాక అంత్యశ్వాస యందు మనం ముక్తి అనేటువంటి తెలియబడక అగమ్యగోచరంగా ఉండి మనం జడజన్మలకు పోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఈ జన్మ ఆశించినటువంటి ముక్తిని పొంది తరింపజేసుకుంటూ భౌతికమైనటువంటి జీవనయానంలో కలిగేటువంటి ఆశాజన్యకమైనటువంటి విషయాల యందు, తాపత్రయాల యందు స్వామి ప్రసాదించినటువంటి అభౌతికమైనటువంటి ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి చేత అవన్నీ కూడా పరిష్కరింపబడుతూ ఇటు భౌతికంగాను అటు అభౌతికంగాను అని రెండూ కూడా మనం పొంది తరింప చేసుకునేటువంటి ఉత్కృష్టమైనటువంటి మార్గం మనం ఈ మహామంత్రం, తాత్విక జ్ఞానామృతం అనేటువంటి రెండు సాధనాలను మన యొక్క జీవనయానంలో సద్వినియోగపరచుకోవడం చేత ఈ ముక్తి అనేటువంటి విషయం జ్ఞానము చేత, మనసుకు తృప్తి అనేటువంటి విషయం జ్ఞానము చేత, తాత్వికమైనటువంటి జ్ఞాన సంపత్తి చేత మనలో ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం భౌతిక జీవనయానంలో మనం భౌతికమైనటువంటి తాపత్రయాల గురించి తప్పిస్తూ ఉంటామో వాటి యందు మనకు ఆ ఫలితాన్ని మనకి ఏదైతే ఎంతవరకు ప్రసాదించాలి అనేటువంటి సంకల్పం స్వామి యొక్క లక్ష్యంలో ఏర్పడి ఉందో ఆ యొక్క లక్ష్యాన్ని అనుసరించి ఆ ప్రసాదం మన యొక్క శారీరక మనుగడ రూపంలో పొంది తరించేటువంటి అవకాశం కూడా మనకు అనుభవ రూపంలో నిరూపణ కాబడుతుంది. అసలు ఆ విధంగా మనకు భక్తి లోటు లేనిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆయుష్, ఆరోగ్య రూపంలో తృప్తి ఏర్పడుతుంది. జ్ఞానం రూపంలో ఆత్మకు ముముక్షత్వం ప్రసాదింపబడుతుంది. ఈ మూడు కూడా పొంది తరించేటువంటి సూక్ష్మమైనటువంటి మార్గము సద్గురు ప్రసాదించినటువంటి మహామంత్రాన్ని మననం చేసుకోవటం,
రెండవది స్వామి ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానామృతాన్ని సేవించడం అన్నప్పుడు అభ్యాసం చేయటం అనేటువంటి 2 సాధనాలు మనం ఆచరించినట్లయితే సమస్తమైనటువంటి విషయాలన్నీ కూడా స్వామి యొక్క లక్ష్యం చేత, ఆశీర్వాదం చేత అవన్నీ కూడా పరిష్కరింపబడి స్వామి యొక్క లక్ష్యంలో ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. యద్భావం తద్భవతి. మనం స్వామి ఆశించినటువంటి భావాన్ని అనుసరించి ప్రయాణం చేసినట్లయితే తద్భవతి, ఆ యొక్క ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి మనకు ప్రసాదించి సమస్తమైనటువంటి విషయాల్ని మనకి సమకూర్చడం జరుగుతుంది. అంచేత మనం ఆశించినటువంటి ఫలాన్ని మనం పొందాలి అన్నట్లయితే మనం ఆయా సాధనాలు అనుసరించాలి. మహామంత్రం అనేటువంటి సాధనం, తాత్విక జ్ఞానం అనేటువంటి సాధనాన్ని అనుసరించి మనం ఆచరిస్తూ ప్రయాణం చేసినట్లయితే మనం ఆశించినటువంటి ఆ ఫలాలు, ఇహాన్ని పరాన్ని కావలసినటువంటి భౌతికంగా అభౌతికంగా ఉండేటువంటి ఆ ఫలాలు రెండూ కూడా మనం జీవనయాత్రలోనే పొంది తరించేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధిని పొంది తరించేటువంటి కాలాన్ని మనం ప్రతి గురువారం మనం సద్వినియోగపరుచుకున్నట్లయితే మనం స్వామి యొక్క లక్ష్యంలో నిరంతరం ఉండి వారి యొక్క అభౌతికమైన ఆశీర్వాద రూపమైనటువంటి శక్తిని పొంది తరిస్తూ ఆనందంగా, సుఖంగా, సంతోషంగా, మానసికమైనటువంటి శాంతి, తృప్తితో గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ నిరంతర జీవనయానంలో నాగరిక ప్రపంచంలో ఒత్తిళ్ళు, ఆందోళన, అశాంతి, అలజడులు ఏర్పడి, తాపత్రయాలు ఏర్పడి, అరిషడ్ వర్గాల యొక్క స్వభావ స్వరూపమైనటువంటి లక్షణాల చేత మనసు ఉద్రేకింపబడుతూ అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతుంటుంటాయి. వాటి అన్నిటి నుండి రక్షణ పొందేటువంటి మహత్తరమైనటువంటి కవచం, రక్షణ కవచం మహామంత్రము. అంచేత మహామంత్రమే మనకు సర్వ విధాల, సర్వకాల, సర్వావస్థల యందు ఒక చక్కని యోగికమైనటువంటి రక్షణ శక్తి. అది మనసుకు, శరీరానికి, ఆత్మకు మూడింటికి కూడా అది రక్షణ వ్యవస్థ. అంచేత ఆ రక్షణ స్వరూపమైనటువంటి మహామంత్రాన్ని మనం దినచర్యలో మరువకుండా లేచి లేవగానే 11 సార్లు ఆ యొక్క మహామంత్రాన్ని మననం చేసుకుంటూ, మరియు నిద్రించే సమయమందు మా యొక్క మహామంత్రాన్ని 11 సార్లు మననం చేసుకునేటువంటి విధానాన్ని మనం ఆచరించినట్లయితే, అది ప్రతిరోజు మనం ఆచరించినట్లయితే మనం తెలియకుండానే మన యొక్క శ్వాస, మన యొక్క మానసికమైనటువంటి వ్యవస్థ యొక్క మహామంత్రాన్ని మనలోనే పఠింపజేసుకునేటువంటి శక్తి మనలోనే ఉత్పన్నం అవుతుంది. ఆ విధంగా మనం స్వామి యొక్క ప్రతి అణువు, మన యొక్క శరీరంలో ఉండే ప్రతి అణువు కూడా స్వామి యొక్క మహామంత్ర స్వరూపమైనటువంటి లక్ష్యశక్తిని పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ ఆపద అయినా, ఏ ప్రమాదం అయినా ఏది కూడా మనకి చెప్పి రావు. ఏ సమయంలో, ఏ క్షణంలో ఏది ఏ విధమైనటువంటి ప్రమాదం ఏర్పడుతుందనేటువంటి విషయం మనం ఊహించలేము. కనుక ఏది ఊహించలేనటువంటి విషయానికి కూడా మనం ఆశించినటువంటి ఆ యొక్క మహామంత్రం యొక్క శక్తి యొక్క స్వరూపం అది ప్రతి జీవాణువులోనూ ప్రసరింపబడి ఉండటం చేత ఆ యొక్క పెను ప్రమాదం నుండి, ఆ యొక్క సమస్యల నుండి, ఆ యొక్క బాధల నుండి మనకి తెలియకుండానే మనం రక్షింపబడేటువంటి అవకాశం మనలో మన యొక్క అనుభవంలో మనకే నిరూపణ కాబడుతుంది. అది ఇదంతా దేనివల్ల కలిగింది అన్నప్పుడు మహామంత్రం యొక్క అభౌతికమైనటువంటి విధానం మనం రోజు దినచర్యలో మనం పాటించడం చేత, భౌతికంగా మహామంత్రాన్ని మననం చేసుకోవడం చేత అభౌతికమైనటువంటి శక్తి మనకు ఆయా ప్రమాదాల్లో మనం రక్షించి కాపాడి మనకి చక్కని అనుభూతిని, ఆనందాన్ని మనకు ఆ సమయంలో ప్రసాదించడం చేత స్వామి ఈ విధంగా రక్షించాడు, ఈ ప్రమాదం నుండి కాపాడబడ్డాను అనేటువంటి విషయాలు మన అనుభవ రూపంలో మనం చెప్పుకోగలుగుతున్నాం. అయితే ప్రతిరోజు మనం యొక్క మహామంత్రాన్ని మననం చేసుకోవడం చేత కలిగినటువంటి దివ్య అభౌతికమైనటువంటి శక్తే మనకు ఆ సమయంలో, ఆ ప్రమాదంలో రక్షణగా ఉంటూ మనం రక్షించి మనకు స్వామి యొక్క లక్ష్యంలో ఉండేటువంటి అవకాశాన్ని మనకు ఆ సమయంలో కల్పించడం చేత మనం ఆ అనుభూతి, ఆనందంగా మనం ధరించేటువంటి అవకాశం మనలో ఏర్పడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి శక్తి ఈ పీఠంలో అనుభవ రూపంలో నిరూపణ కాబడుతుంది. అంచేత ఆ యొక్క ఫలం యొక్క రుచి మనం నిరంతరం పొందుతూ తరిస్తూ ఆ యొక్క స్వామి యొక్క ఆశీర్వాదాన్ని పొంది తరించవలసిందిగా సభాసభ్యులకు నా యొక్క మనవి.